ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికైనా ఫ్రీ అయ్యావు కదా నువ్వు, అదే నాకు చాలు. రామ్ రాకముందు అసలు నాకు ఎంత బాధ అనిపించిందో. పోనీలేండి మావయ్య, 2 పనుల్లోనూ నాకు బాధ లేదు. ఆఫీస్ పని అయితే ఏంటి, దేశా ఇల్లు అంటే మన ఇంట్లో పని మనం చేసుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు. 2 పనుల్లోనూ నాకు సంతోషమే. మావయ్య, టీ బాగుందా? చక్కెర సరిపోయిందా? చేసింది నువ్వు కదమ్మా, ఎందుకు తక్కువ అవుతుంది? అబ్బా నయం, నేనైతే భయపడ్డాను. ఆ సాధనొచ్చి పొద్దున్నే నా తల తినేసిపోయింది మావయ్య. ఆ టెన్షన్తో చక్కెర ఎక్కువ వేసానో తక్కువ వేసానో తెలియలేదు. సాధన ఏంటంట? తను అప్పుని తినడానికి పిలవడానికి వెళ్ళింది. వాడెక్కడా కనిపించలేదు. తను మలేషియాకి వెళ్లిపోయాడని గొడవ చేసింది మావయ్య. కాదు మావయ్య, మలేషియాకి నేను అంత సులభంగా ఎలా పంపేస్తాను? నేను వెళ్ళనిచ్చినా మీరు ఊరుకుంటారా? అస్సలు వదలను. నేను అసలు వదలను చూడు. కదా మరి. మావయ్య, అప్పు ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికో బయటికి వెళ్ళాను అని చెప్పాడమ్మా. నేను కూడా వాడిని అడగలేదు అసలు. అవునవును, చెప్పి వెళ్ళేటట్టుండుంటే మనం అడిగేదానికి ముందే వాడే చెప్పేవాడు కదా మావయ్య. అడగడం అవన్నీ ఎందుకులేండి. నిజమే, ఇప్పుడు అసలు వాడు ఇంతకు ముందులాగా లేడమ్మా. అంటే ఇప్పుడు నీకొక సీక్రెట్ చెప్తాను. సీక్రెటా? నీకు ఒక్కదానికి మాత్రమే చెప్తానమ్మా. నువ్వు ఇప్పుడు వాడికి అమ్మాయిని వెతకడానికి చాలా కష్టపడుతున్నావు కదా, ఆ పని నుంచి కూడా నీకు విముక్తినిచ్చేశాడు. అర్థం అవ్వలేదు మావయ్య. ఆ రోజు హోటల్లో లంచ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాం కదా, ఆ రోజే చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఇంకా ఏ అమ్మాయిని తీసుకొచ్చినా కూడా వాడికి నచ్చదు అని నాకు తెలిసిపోయింది. అవును మావయ్య, నాకు కూడా ఆ రోజు అర్థమైంది. అప్పు పెళ్లి చేసుకోను అని డిసైడ్ అయ్యాడు. ఆ రోజే నాకు అర్థమైపోయింది. అది కాదమ్మా, ఎవరినో వాడు ఇష్టపడుతున్నాడు అని నాకు అనుమానం వస్తోంది. రియలీ? మావయ్య, ఎంత మంచి శుభవార్త చెప్పారు మీరు. మన అప్పు అంటే మన అప్పు ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ప్రేమ దాకా వెళ్లకు, అనుమానం. అలాగని వాడిని అడిగితే లేదు అంటాడు. తెలుసు కదా వాడి సంగతి. అంటే మావయ్య, అప్పు ప్రేమలో పడే అవకాశం ఉందా? అంటే పాసిబిలిటీస్ ఉన్నాయా? మళ్ళీ అదే అంటున్నావమ్మా నువ్వు. ప్రేమలో పడని తప్పే ఉంది. వాడు పక్కా క్వాలిఫైడ్ బ్యాచులరు. నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని మొండికేసేవాడు కాదమ్మా ఈ తాతయ్య. రూపం, లక్షణం, అంతస్తు, దానికంటే ఎక్కువ పిల్లల్లాంటి మనస్సు, రాముడి లాంటి వ్యక్తిత్వం. అలాంటి అబ్బాయి ప్రేమలో పడి సీత లాంటి అమ్మాయిని తీసుకుని రానిలే, మనకే సంతోషం కదా. ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది. రామా, మలేషియాకి తొందరగా బయలుదేరతావనుకుంటే అమ్మాయిని వెతుక్కున్నావా? లేదు లేదు, దీన్ని నేను అస్సలు నెగ్లెక్ట్ చెయ్యలేను. విషయమేంటో తెలుసుకుంటాను. మహాలక్ష్మి, గౌరీ పూజ, అందరూ రండి పూజకి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిజంగా వాషింగ్ మెషిన్ కూడా పూజ చేస్తారా? చేస్తానయ్యా, నువ్వేమనుకున్నావు? కాదు, మీరు ఊరికే పాప కోసం చెప్తున్నారేమో అని అనుకున్నాను నేను. నేనెందుకు బాబు అబద్ధం చెప్తాను? మన ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు అది కూడా మన ఇంట్లో వాళ్ళతో సమానం కాబట్టి మరి పూజ చేయక తప్పదు కదా. అప్పుడు పనిచేస్తుంది. ఓ నైస్. ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఇవన్నీ కొత్తగా కనిపిస్తాయి. మా కాలంలో ఇవన్నీ కామనమ్మా. కూర్చోండమ్మా, కూర్చోండి. ఇంజనీర్ అయ్యుండి నేను కూడా అదే చెప్తాను. కానీ సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం దానికి గౌరవం ఇవ్వడం ముఖ్యం. పెట్టమ్మా.
జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సిరి, వెళ్ళి ఆ బటన్ ప్రెస్ చేయమ్మా. రా. జయమంగళం భక్తజనులకు శుభమంగళం, దయచేసినట్టి మా తల్లికి. వాషింగ్ మెషిన్ సీత కొనిచ్చిందా? అవును. కేవలం నోటి మాటలకి అమ్మా నాన్న కాదు, మీ ఇద్దరికీ నిజమైన కూతురు. అవునవును. చూడ్డానికి ఒరిజినల్ లాగానే ఉన్నాయి. ఎంత వీటికి? $25,000. అలా అనుకున్నారా? ఫస్ట్ కాపీ ఒరిజినల్ లాంటిది, కానీ ఒరిజినల్ కాదు. అనుకున్నాను. కోటి మార్కెట్లో తీసుకున్నారా? దాని పక్కనే. అమ్మమ్మ, ఇక నుండైనా మీరు చేత్తో బట్టలు కుట్టడం మానేయండి. అలాగే యువరాణి. అవునమ్మా, వాషింగ్ మెషిన్ ని రెగ్యులర్ గా యూజ్ చేయండి. మీరు అలాగే వదిలేస్తే అది పాడైపోతుంది. అలాగే అలాగే. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. సరే, అలాగే. సరే అమ్మా, నాకు ఇంట్లో కొంచెం పనుంది, ఇక నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఆడుకుంటావా, నాతో వస్తావా? నేనైతే వస్తాను. మేము నీతో కొంచెం మాట్లాడాలి సీతమ్మ. మీరా? మేమే. సరే రండి. వస్తానమ్మా, వస్తానన్నా. అమ్మా, సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ వాషింగ్ మెషిన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లెజర్ సార్. అమ్మా, నేను ఇంక బయలుదేరుతాను. వస్తాను సార్. హలో, యా, ఫుల్ క్లియరెన్స్ అయిపోయింది. జస్ట్ హైదరాబాద్ ఫుల్ వ్యూ కనిపించేలాగా ఫ్లై చేసి ల్యాండ్ అవ్వండి. ఎక్కడి నుంచి ఫ్లై చేస్తారో అక్కడే ల్యాండ్ చేస్తే చాలు. అంతా రెడీ అయ్యాక కాల్ చేయండి. అన్నయ్య, మనసంతా మొత్తం చిల్ మూడ్లోకి మారిపోవాలి. అలాంటి ఒక మంచి అల్లం టీని ఇవ్వండి అన్నయ్య. ఇది బాస్ కార్ కదా, ఇక్కడేం చేస్తున్నారు? అయ్యో, ఇక్కడే ఉన్నారు. మా బాస్ ఇలాంటి ప్లేస్ లోనా? హీస్ సో డౌన్ టు ఎర్త్, సో సింపుల్. ఒక్క నిమిషం ఆగండి, వస్తున్నాను. ఈ మా రామ ఏమో వద్దు వద్దు అన్న నన్ను బాస్ని చేసి ఈ కోటు అన్ని వేసి నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.